నజరేడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అందరికీ మరి ఒక్కసారి మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను. అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకొందురు గాని పాపాత్ములు దాని వలన పట్టుబడుదురు. ప్రసంగి 7వ అధ్యాయం 26వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యము ప్రతి స్త్రీని తప్పు పట్టడం కాదు, పాపంలోకి లాగి దేవుని మార్గం నుండి దూరం చేసే తప్పు ఆకర్షణలు, చెడు సంబంధాలు, శోధనలు, పాపపు అలవాట్ల గురించి దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. ఈరోజు మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి ఆకర్షణ ఆశీర్వాదం కాదు. కొన్ని విషయాలు బయటకు చాలా అందంగా కనిపిస్తాయి, కానీ వాటి వెనుక మన జీవితాన్ని నాశనం చేసే ప్రమాదం దాగి ఉండవచ్చు. ఒక ఉపమానం చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఒక చేప, ఒక ఎర, ఒక గాలం. ఒక మత్స్యకారుడు నీటిలోనికి ఒక చిన్న ఎర వేస్తాడు. ఆ ఎర చేపకు చాలా అందంగా కనిపిస్తుంది. చేప ఏమనుకుంటుంది? ఇది నాకు ఆహారం, ఇది నాకు ఆనందం ఇస్తుంది. కానీ చేపకు తెలియని విషయం ఒకటి ఉంది. ఆ ఎర వెనుక ఒక గాలం దాగి ఉంది. చేపకు ఎర కనిపిస్తుంది, కానీ గాలం కనిపించదు. ఆనందం కనిపిస్తుంది, కానీ దాని తరువాత వచ్చే బాధ కనిపించదు. ఆకర్షణ కనిపిస్తుంది, కానీ దాని వల్ల వచ్చే నష్టం కనిపించదు. చివరకు చేప ఎరను కొరికినప్పుడు ఆనందం పోతుంది, స్వేచ్ఛ పోతుంది, ప్రాణం ప్రమాదంలో పడుతుంది. యువతి యువకులారా, పాపం కూడా ఇలానే ఉంటుంది. మొదట అది ఆకర్షిస్తుంది, తరువాత అలవాటుగా మారుతుంది. ఆ అలవాటు మన ఆలోచనలు మారుస్తుంది, ఆ ఆలోచనలు మన నిర్ణయాలు మారుస్తాయి. చివరికి ఒక భవిష్యత్తు కూడా దెబ్బతీయవచ్చు. మొదట మనిషి పాపాన్ని ఎంచుకుంటాడు, కానీ చివరికి పాపం మనిషి జీవితాన్ని నడిపించడం మొదలు పెడుతుంది. ఈ కాలంలో సాతాను వేసే ఎరలు, ఈరోజు సాతాను వేసే ఎరలు మన కళ్ళ ముందే ఉన్నాయి. చెడు స్నేహం మొదట చాలా సరదాగా ఉంటుంది. అసభ్యమైన వీడియోలు మొదట ఒకసారి చూస్తాం, తర్వాత తప్పు సంబంధం మొదట ప్రేమలా అనిపిస్తుంది. వ్యసనం మొదట ఆనందంగా అనిపిస్తుంది. పాపపు అలవాటు మొదట చిన్న విషయంలాగే అనిపిస్తుంది, కానీ చిన్నగా మొదలైనది పెద్ద సమస్యగా మారవచ్చు. అందుకే యవ్వనంలోనే జాగ్రత్త అవసరం. సంసోను బలం కన్నా జాగ్రత్త లేకపోయాడు. సంసోను సాధారణ యువకుడు కాదు, అతనికి అసాధారణమైన శారీరక బలం ఉంది. సింహాన్ని చంపాడు, వేల మందిని ఎదుర్కొన్నాడు. అయితే అతని జీవితాన్ని దెబ్బతీసింది పెద్ద సైన్యం కాదు, తప్పు సంబంధం. అతనికి శరీర బలం ఉంది, కానీ తన కోరికల విషయంలో జాగ్రత్త తగ్గింది. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, యవన బిడ్డలారా, శరీరానికి బలం ఉండడం మాత్రమే సరిపోదు, నిర్ణయాలకు బలం ఉండాలి. లేదు అని చెప్పే ధైర్యం ఉండాలి. ప్రపంచం మొత్తం ఒక దిశలో వెళ్తున్నా నేను దేవుని మార్గంలోనే నడుస్తాను అని చెప్పగలగాలి. యోసేపు పారిపోవడం కూడా ఒక విజయం. యోసేపు కూడా శోధనను ఎదుర్కొన్నాడు. అతని ముందు అవకాశం ఉంది. ఎవరు చూడడం లేదు, ఎవరు ప్రశ్నించడం లేదు. అయినా యోసేపు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. అతడు అక్కడి నుండి పారిపోయాడు. కొంతమంది ఇలా అనుకుంటారు, నేను శోధనని ఎదుర్కొని గెలుస్తాను. కానీ కొన్ని శోధనలు విషయంలో గెలుపు అంటే అక్కడ నిలబడడం కాదు, అక్కడ నుండి దూరంగా వెళ్ళిపోవడం.
యోసేపు తన వస్త్రాన్ని వదిలాడు, కానీ తన పవిత్రతను వదలలేదు. యవన బిడ్డలారా, ఒక సంబంధాన్ని వదులుకోవలసి వచ్చినా వదిలే, ఒక స్నేహాన్ని వదులుకోవలసి వచ్చినా వదిలే, ఒక అలవాటును ఆపాల్సి వచ్చినా ఆపే. ఎందుకంటే ఒక క్షణం ఆనందం కోసం నీ జీవితాంతం బాధపడవలసిన పరిస్థితి తెచ్చుకోకు. ఈరోజు మన మొబైల్లో కూడా ఎర్రలు ఉన్నాయి. ఒక క్లిక్, ఒక మెసేజ్, ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్, ఒక తప్పు వీడియో, ఒక రహస్య చాట్, ఇవన్నీ చిన్న విషయాల్లా అనిపించవచ్చు, కానీ ఒక చిన్న విత్తనం పెద్ద చెట్టుగా మారినట్టే. ఒక చిన్న తప్పు అలవాటు పెద్ద నష్టానికి కారణం కావచ్చు. అందుకే మొబైల్ని నీ చేతిలో ఉండాలి. మొబైల్ నీ జీవితాన్ని నడపకూడదు. నీ కళ్ళకు కనిపించే ప్రతి దాన్ని చూడాల్సిన అవసరం లేదు. నీకు వచ్చే ప్రతి మెసేజ్కి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ జీవితంలో వచ్చే ప్రతి వ్యక్తిని దగ్గరికి తీసుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని తలుపులు మూసివేయడం వల్లే కొన్ని భవిష్యత్తులు కాపాడబడతాయి. యవన బిడ్డ, నీ భవిష్యత్తు విలువైనది. నీ జీవితాన్ని దేవుడు ఒక ఉద్దేశంతో ఇచ్చాడు. నువ్వు కేవలం ఈరోజు కోసం నువ్వు పుట్టలేదు. నీకు ఒక భవిష్యత్తు ఉంది, ఒక పిలుపు ఉంది, ఒక కుటుంబం ఉంది, ఒక పరిచర్య ఉంది. దేవుడు ఉపయోగించుకునే జీవితం నీది. అందుకే ఒక ఆకర్షణ కోసం నీ భవిష్యత్తును అమ్ముకోవద్దు. ఒక తప్పు సంబంధముల కోసం నీ పవిత్రతను కోల్పోవద్దు. ఒక క్షణం ఆనందం కోసం నీ జీవితాన్ని కన్నీళ్లు పెట్టుకోకు. ఎలా జాగ్రత్తగా ఉండాలో తెలుసా? 1, ప్రతిరోజు ప్రార్థించు. ప్రభువా, నన్ను శోధన నుండి కాపాడు అని అడగండి. 2, దేవుని వాక్యాన్ని చదవండి. వాక్యం మన ఆలోచనలకు సరైన దిశను చూపిస్తుంది. 3, మీ స్నేహాలను జాగ్రత్తగా ఎంచుకోండి. నీ స్నేహితులు నీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతారు. 4, తప్పు పరిస్థితి నుండి వెంటనే బయటకు రండి. నేను చూసుకుంటాను అని అక్కడే ఉండకండి. 5, పరిశుద్ధాత్మ సహాయం కోరండి. మన బలంతో మాత్రమే కాదు, దేవుని సహాయంతో పవిత్రంగా జీవించాలి. చివరిగా ఒక ఉపమానం చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. వెలుగు మరియు అగ్ని. ఒక సీతాకోక చిలుక రాత్రి సమయంలో ఒక దీపాన్ని చూస్తుంది. ఆ వెలుగు చాలా అందంగా కనిపిస్తుంది. అది ఆ వెలుగు వైపు వెళ్తుంది. కానీ అది వెలుగు మాత్రమే కాదు, దాని చుట్టూ అగ్ని కూడా ఉంది. దూరం నుండి అందంగా కనిపించినది దగ్గరికి వెళ్ళినప్పుడు దానిని కాల్చగలదు. అలాగే జీవితంలో కూడా ప్రతి మెరిసేది మంచిది కాదు, ప్రతి ఆకర్షణ ఆశీర్వాదం కాదు, ప్రతి ఆనందం దేవుని చిత్తము కాదు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, చేపల ఎరను చూసి వెంటనే వెళ్ళకండి. యోసేపులా శోధన నుండి దూరంగా వెళ్ళండి. సంసోనులా తప్పు కోరికలు మీ జీవితాన్ని అప్పగించకండి. దానియేలులా నిర్ణయం తీసుకోండి. ప్రపంచం చెప్పేది అందరూ చేస్తున్నారు, కానీ దేవుని బిడ్డ చెప్పాలి, అందరూ చేసినా నేను చేయను, ఎందుకంటే నా జీవితం దేవునిది. ప్రియ యవన బిడ్డ, నీ ముందు 2 మార్గాలున్నాయి. 1, క్షణికమైన ఆనందం. మరొకటి, దేవునితో నడిచే పవిత్రమైన జీవితం. ఎరను కాదు, దేవుని చిత్తాన్ని ఎంచుకో. ఆకర్షణను కాదు, పవిత్రతను ఎంచుకో. క్షణికమైన ఆనందాన్ని కాదు, నీ భవిష్యత్తుని ఎంచుకో. ఎందుకంటే ఎర అందంగా ఉండవచ్చు, కానీ దాని వెనుక గాలం దాగి ఉండవచ్చు. ప్రియా యవన బిడ్డలారా, జాగ్రత్తగా ఉండండి, పవిత్రంగా జీవించండి, దేవునితో నడవండి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోండి. దేవుడు మిమ్మను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.